జనగాం జిల్లా తరిగొప్పుల గ్రామంలో ఎస్ఐ అత్యుత్సాహంతో దామేదర ప్రసాద్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. భూ తగాదాల విషయంలో తలదూర్చిన ఎస్ఐ భూక్యా రాజేష్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రసాద్ను జనగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జనగాం జిల్లా తరిగొప్పుల గ్రామంలో ఓ ఎస్ఐ అత్యుత్సాహంతో దామెర ప్రసాద్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. భూ తగాదాల విషయంలో తలదూర్చిన ఎస్ఐ భూక్యా రాజేష్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రసాద్ను జనగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, ప్రస్తుతం అతను సూసైడ్ చేసుకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ సుధా. ప్రభుత్వ పెద్దలేమో రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే తమకు సంబంధం లేని మ్యాటర్స్ తలదూస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది కొంతమంది అత్యుత్సాహం కారణంగా పేద సామాన్య మధ్యతరగతి వ్యక్తులు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా జనగామ జిల్లా తరిగొప్పల పోలీస్ స్టేషన్ ముందు తరిగొప్పలకు చెందినటువంటి దామర ప్రసాద్ అనే వ్యక్తి పురుగుల మంది తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అయితే దామర జేమ్స్ అనే అతనికి బాధితుడు ప్రసాద్ అనే అతనికి గత కొద్ది రోజులుగా అరెకరం పొలంకి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతుంది. గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో తరిగొప్పుల ఎస్ఐ భూక్యా రాజేష్ అనే వ్యక్తి సాయంత్రము ప్రసాద్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఆ కారణంగా ఆయన పైన చేయి చేసుకోవటమే కాక ఈ ల్యాండ్ విషయంలో రాజీ కుదుర్చుకోకపోతే నిన్ను అంతు చూస్తానని చెప్పి బెదిరించిన నేపథ్యంలోనే ప్రసాద్ మనస్తాపం చెంది ఈ రోజు పోలీస్ స్టేషన్ ఎదుట తనకి న్యాయం జరగదని ఆందోళనతో పురుగుల మందు తాగి హత్యానికి పాల్పడ్డాడు. ఎవరైతే నిందితులు ఉన్నారో బాధితులకు వ్యతిరేకంగా పోలీసులను మేనేజ్ చేసి పోలీసుల ద్వారా ఒత్తిడి తెచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి బాధితుడు ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుంది. ప్రజలకు ఎలాంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రభుత్వాది నేతలతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పదే పదే హెచ్చరించినప్పటికీ పోలీస్ సిబ్బంది ఆలోచి వ్యవహారాల కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ప్రస్తుతము ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన జనగామ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుధా, అలాగే ప్రసాద్ కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారు? సామరస్యంగా పరిష్కారం కావాల్సినటువంటి ఈ కేసులో పెద్ద మనుషులు ఇరువైపుల పెద్ద మనుషులు కూర్చొని పంచాయతీ చేస్తున్న తరుణంలోనే ఎదుటి వ్యక్తులకి ప్రలోభాలకి లొంగినటువంటి ఎస్ఐ అకారణంగా రాత్రి 7:30 సమయంలో తనని ఇంటి నుండి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురి చేశారు. దీంతో ఇక తమకు న్యాయం జరగదు, తమకు ఇద్దరు పెళ్లిళ్లు కావాల్సినటువంటి కుమార్తెలు ఉన్నారు, తనకు చెందినటువంటి తనకు కుటుంబ పరంగా సంక్రమించినటువంటి భూమి వేరే వ్యక్తులకు పోలీసులు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారనే మనస్తాపంతో ప్రసాద్ ఈ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే ప్రసాద్ కి వ్యతిరేకులు ఉన్నారో వారు కుమారుణ్ణి కూడా నిన్న రాత్రి బెదిరించినట్లుగా చెప్తున్నారు. నిన్ను మీ తండ్రిని కూడా ఆత్మహత్యము, ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు మా వైపే ఉన్నారు, మాకేం కాదు, భూమి మా పరమే అవుతుందనే కోణంలో ప్రత్యర్థులు బెదిరించినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సుధా, అలాగే మరి ఎస్ఐ రాజేష్ మీద ఆరోపణలు వస్తున్నాయి, మరి అతను దీనికి బదులుగా ఏమని సమాధానం చెప్తున్నాడు? ప్రస్తుతం ఎస్ఐ అందుబాటులోకి రావడం లేదు. దీనిపైన ప్రస్తుతం జనగామ డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ బాబురెడ్డిలు సంఘటన స్థలానికి వెళ్లారు. ప్రస్తుతము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితుల్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యుల నుండి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఉన్నతాధికారులకు నివేదించిన అనంతరము విచారణ అనంతరము ఎస్ఐ రాజేష్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా స్థానిక పోలీసు అధికారులు చెప్తున్నారు. రైట్ కృష్ణప్రసాద్, థ్యాంక్ యూ.